అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ కొత్త ఏడిఎంఎస్ కంపెనీ ప్లాన్ ప్రజెంటేషను మీ ముందుకు తీసుకొస్తున్నాను. కావున నిజంగా మీరు నిరుద్యోగ యువతలైతే, అదేవిధంగా డబ్బు సంపాదించాలని ఒక కసి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులైనారా, మీకోసమే ఈ వ్యాపార అవకాశం. నిజంగా చదువుకొని ఖాళీగా ఉన్నారా, మీకోసమే ఈ వ్యాపార అవకాశం. నిజంగా పేదరికంలో ఉన్నారా, మీకోసమే ఈ యొక్క వ్యాపార అవకాశం. దయచేసి అందరూ కూడా పూర్తి స్థాయిలో వినండి. ఇది మొట్టమొదటగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒక మంచి అవగాహన సదస్సు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు వాడుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ఏడిఎంఎస్ వాహనాలు వాడదాం, ఆర్థిక పురోగతి పొందుదాం. బండి మారితే బ్రతుకు మారుతుంది. అది ఏడిఎంఎస్ వెహికల్తో మాత్రమే సాధ్యమవును. పెట్టుబడి లేని వ్యాపారం రోజుకి 5,000 రూపాయల నుంచి 50,000 సంపాదించే సువర్ణ అవకాశం. అది ఏంటో మీకు అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఓకే, ఇది మనకి ఏడిఎంఎస్ ప్లాన్ ప్రజెంటేషన్లో మొదటి భాగం. రెండోది, మనము ఈ కంపెనీ డీటెయిల్స్ కంటే ముందుగా ఈ యొక్క ప్రపంచం ఏ విధంగా మారుతుంది అందరికీ కూడా గుర్తెరిగిన విషయమే. కీప్యాడ్ ఫోన్ నుంచి ఐఫోన్ మారింది, అందరికీ తెలుసు. అదేవిధంగా సినిమా హాల్లో గతంలో సినిమాలు ఒక 2.5 గంట 3 గంటల సేపు గంటల తరబడి టైం వెచ్చించి మరి సినిమాను చూసి ఆనందించేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ మారింది. యూట్యూబు, నెట్లోన అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్లోనే లైవ్లో సినిమాలు చూసేస్తున్నారు. అతి తక్కువ కాలంలో, అంటే సమయాన్ని సేవ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా టెక్నాలజీ మారింది. రెస్టారెంట్లో పోయి ఒకప్పుడు వెయిట్ చేసి అన్నీ సిద్ధమయ్యేంత వరకు వెయిట్ చేసి భోంచేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది. మనం ఎక్కడున్న ప్లేస్లో అక్కడి నుంచినే ఫుడ్ డెలివరీ, అంటే యాప్లో డౌన్లోడ్ చేసుకొని జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ ఆర్డర్ చేసుకుంటే వితిన్ సెకండ్స్లో, వితిన్ హాఫ్ అన్ అవర్లో కానీ 20 మినిట్స్లో కానీ మనకి అనుకున్న చోటకి మనం కోరుకున్న ఫుడ్ తెప్పించుకొని తింటున్నాము, అందరికీ కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా కాలానికి అనుగుణంగా ఒకప్పుడు రచ్చబండలు కానీ, అదేవిధంగా పెద్ద పెద్ద మీటింగ్స్ కానీ ఏర్పాటు చేసుకోవాలంటే ఒక ఊరిలో ఒక మంచి గ్రామ సభలాగా ఏర్పాటు చేసుకొని మంది మార్బలంతో పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఎక్కడున్న వాళ్ళు అక్కడే, అంటే ప్లేసు పలానా చోటనేం లేదు, ఏ ఊర్లోనే ఉండొచ్చు. టెక్నాలజీ మారింది. మన ఆండ్రాయిడ్ ఫోన్లోనే జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని జూమ్లో ఇన్స్టాల్ చేసుకుంటే మన ఫోన్లోనే ఎక్కడో జరుగుతున్నటువంటి మీటింగ్ని మనం కూడా వీక్షించేటువంటి ఒక మంచి అవకాశము జూమ్ యాప్ ద్వారా కూడా టెక్నాలజీ వచ్చేసింది. ఇలా కాలం అన్నిటికీ కూడా మారుతున్న తరుణంలో మనకు కూడా వెహికల్స్లోకి వచ్చినటువంటి అయితే ఈ పెట్రోల్ బండి వాడడం వల్ల ఈ పర్యావరణాన్ని మనమందరూ కూడా ఎక్కువగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ పొగ కాలుష్యం కానీ, సౌండ్ పొల్యూషన్ కానీ, రకరకాల వాటి వల్ల మనకి ఈరోజు జబ్బులు సంభవిస్తున్నట్టే. దానికి ప్రధాన కారణం పొల్యూషను. ఈ పొల్యూషన్ అరికట్టాలంటే మనము మేజర్ అయినటువంటి ప్రాబ్లము పెట్రోలు, డీజిల్ బండ్ల నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్కి మారాలనేది ఈ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము పెద్దగా ప్రచారం చేస్తున్న తరుణంలో మనమందరూ కూడా ఈ పెట్రోల్ బండి నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్కి మారాలని ఒక మంచి శుభపరిణామంగా భావిస్తూ మీకు ఇప్పుడు కంపెనీ వివరాల్లోకి తెలియజేసే ప్రయత్నం చేస్తా. మన కంపెనీ వివరాల్లోకి వస్తే, మన కంపెనీ పేరు వచ్చేసి ఏడిఎంఎస్. ఏడిఎంఎస్ అంటే అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. కంపెనీ యొక్క ప్రొఫైల్ చూసుకోవాలంటే ఇన్ఫోలో చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో www.admsebikes.inలో కూడా చెక్ చేసుకోవచ్చు మన యొక్క ఈవీ వెహికల్స్ యొక్క పూర్తి సమాచారం. నెక్స్ట్, కంపెనీ యొక్క ఎండి గారి యొక్క మెసేజ్. ఎందుకంటే ఏ కంపెనీ పెట్టినా కూడా ఆ కంపెనీ యొక్క మిషన్ కలిగినటువంటి వ్యక్తి ఆ యొక్క ఎండి గారి యొక్క సందేశం ఉంటుంది. కాబట్టి ఎండి గారి యొక్క సందేశము, అశోక్ తంగడి గారి యొక్క సందేశము, ఈయన వచ్చేసి ఒక మంచి బ్యాంకింగ్ సెక్టార్లో వర్క్ చేసుకుంటూ ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉంటూ ఆయన రాబోయే భావితరాలు దృష్టిలో ఉంచుకొని పర్యావరణ పరిరక్షణలో నేను కూడా భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క గొప్ప వ్యక్తి అశోక్ మహాదేవ్ తంగడి గారు. ఈయన వచ్చేసి కర్ణాటక స్టేట్లో ఒక రిజర్వ్ బ్యాంకులో వర్క్ చేసినటువంటి ఒక మేనేజింగ్ డైరెక్టరు. మనందరికీ కూడా ఒక మంచి వ్యాపారాన్ని కూడా పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క అశోక్ తంగడి గారు. ఏడిఎంఎస్ మన ప్లాన్లోకి వచ్చినట్టయితే ఇక బాగా చూడండి. ఆర్బీఐ నుంచి ఆయన రిజైన్ చేసి మన యొక్క ఏడిఎంఎస్ వ్యాపారాన్ని స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు ప్రజెంట్ 23 మోడల్స్ ఇప్పటి వరకు మన ఏడిఎంఎస్లో ఉంది.
ఆర్‌బీఐ నుంచి వాలంటరీగా రిటైర్మెంట్ అయిన ఆయన 150 కోట్ల పెట్టుబడి పెట్టి ఈ యొక్క వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. హెడ్ ఆఫీసు బెల్గాము, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ధారవాడలో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది గతంలో మనకి ఇది ఈ ఎలక్ట్రిక్ బండ్ల కంటే ముందుగా మనకి టీవీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అదేవిధంగా మనకి ఆ కాలానికి అనుగుణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా మూవ్ అవుతున్న తరుణంలో మన యొక్క వ్యాపారాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్‌గా తయారు చేయడం స్టార్ట్ చేశాడు. తయారు చేసినటువంటి ఆ తర్వాత 2020, 21లో ఈ యొక్క వ్యాపారాన్ని మార్కెటింగ్‌లోకి తీసుకురావడం జరిగింది. ఎలా తీసుకొచ్చారంటే ఫస్టు ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా తీసుకొచ్చారు. అంటే అర్థం ఏమంటే ఈ యొక్క బండి గురించి టీవీలో అడ్వర్టైజ్‌మెంటు, బ్యానర్సు, ఫ్లెక్సీలు పెట్టి అంటే ప్రచార మాధ్యమాల ద్వారా పరిచయం చేసి 30% వచ్చినటువంటి కంపెనీ టర్నోవర్ బేస్ చేసుకొని 30% పబ్లిసిటీకి ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 2020, 21 ఈ యొక్క మధ్య కాలంలో పాన్ ఇండియా మొత్తము 50 షోరూముల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గర 5,000 బండ్లు మాత్రమే సేల్ అవ్వడం జరిగింది. సుమారుగా చూడండి లీడర్స్, ఒక షోరూమ్ పెట్టాలంటే సుమారుగా లక్షల్లో ఖర్చు అవుతుంది. అలాంటిది 50 షోరూములు పెట్టి పాన్ ఇండియా మొత్తము 5,000 బండ్లు మాత్రమే సేల్ అయిందంటే చాలా తక్కువ సేల్ అయినట్టు. ఈ యొక్క కంపెనీ నష్టాల్లో రన్ అవ్వడం జరిగింది. వచ్చిన ఆదాయం అంతా ఈ పబ్లిసిటీకి ఇవ్వడం వల్ల నష్టం రావడం జరిగింది. దయచేసి గుర్తుపెట్టుకోండి, మన యొక్క వ్యాపారం కానీ మన బండి కానీ కస్టమర్ టు కస్టమర్ పోయేటువంటి వ్యాపారం. అంటే బండి రిజల్ట్ కస్టమర్ చెప్తేనే ఎదుటి వ్యక్తులు వింటారు. కాబట్టి మన యొక్క ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫస్ట్ ప్రచార మాధ్యమాల ద్వారా అంటే పబ్లిసిటీ ద్వారా ప్రచారం చేసి వచ్చినటువంటి ఆదాయంలో 30% వరకు వాళ్ళకు ఖర్చు పెట్టడం వల్ల అంటే మీడియేటర్లు డెవలప్మెంట్ అయ్యారు. ఈ యొక్క కంపెనీ డెవలప్మెంట్ అవ్వడం లేదు. అట్ ది సేమ్ టైం కస్టమర్ డెవలప్మెంట్ దీన్ని గుర్తించినటువంటి ఈ యొక్క కంపెనీ మేనేజ్మెంటు ఏం చేయాలో ఒక ఆలోచనలో ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ 2022 స్టార్టింగ్లో ఒక గవర్నమెంట్ విధి విధానాలు అనేది జారీ చేయడం జరిగింది. 2022 స్టార్టింగ్లో దాన్ని డిఎస్ఎం అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనే గవర్నమెంట్ విధానాన్ని ఏడిఎంఎస్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క పబ్లిసిటీకి ఇచ్చే డబ్బులు ఇవ్వడం వల్ల, పబ్లిసిటీ చేయడం వల్ల ఎవరో బాగుపడతారు. ఈ యొక్క కంపెనీ దివాలా పడిపోవడానికి, ఈరోజు నష్టాలు రావడానికి ప్రధాన కారణం ఈ పబ్లిసిటీకి అనవసరమైనటువంటి ఖర్చు అని ఈ యొక్క గైడ్లైన్స్ మన ఏడిఎంఎస్ కంపెనీకి ఇవ్వడం ద్వారా ఈ యొక్క మేనేజ్మెంటు అశోక్ తంగడి గారు వాళ్ళ టీం కలిసి 2022 స్టార్టింగ్లో మనకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ని అనుసంధానం చేసుకొని 2022 నుంచి ఈ రోజుటి వరకు టిల్ డేటు మన భారతదేశంలో C&Fలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, అదేవిధంగా మనకు షోరూమ్స్, అదేవిధంగా వీటికి సంబంధించింది బుకింగ్ ఆఫీసులు, ఆల్టర్నేట్ ఏడిఎంఎస్కి సంబంధించిన అనుసంధానమైనటువంటి అన్నిటినీ కలిపి షోరూములుగా పరిగణిస్తూ దగ్గర 5,000+ షోరూమ్స్ వరకు పాన్ ఇండియా మొత్తము ఏర్పాటు చేయడం జరిగింది. 2022 నుంచి ఈ రోజుటి వరకు గణాంకాల ప్రకారము మనకు తెలిసినటువంటి సమాచారం ఈ రోజుటి వరకు 5,11,000+ బైక్స్ వరకు బుకింగ్స్ సేల్స్ అవ్వడం జరిగింది. అంటే దీని యొక్క అర్థం చెప్పండి. అంటే ఇక్కడికి చాలా వేరియేషన్ పెరిగింది. పబ్లిసిటీ వల్ల చేయడం వల్ల చాలా తక్కువ సేల్ అయింది, నష్టాల్లో రావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనుసంధానం చేసుకోవడం వల్ల మన యొక్క కంపెనీ గ్రోత్ చాలా అద్భుతంగా గ్రోత్ అయింది. మీకే లైవ్లో కంటికి కట్టినట్టు తెలుసు. ఓకే, ఇది తీసుకున్నట్టయితే దీన్ని ఇక్కడ పబ్లిసిటీ చేయడం వల్ల ఒకే క్వాలిటీ క్వాంటిటీ బండి, అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ రావడం వల్ల అప్పుడు కూడా ఒకే క్వాలిటీ క్వాంటిటీ బండి. బట్ ఈ యొక్క వేరియేషన్ ఏమంటే పబ్లిసిటీకి ఇచ్చే 30% డబ్బులు మనకి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క బండి కస్టమర్గా వస్తారో వాళ్ళు బండి తీసుకోవచ్చు, బుకింగ్ చేసుకోవచ్చు, ఏ ఆప్షన్లోనే వచ్చిండొచ్చు, వాళ్ళకి వ్యాపార అవకాశంగా ఇచ్చాడు. అది ఎలా అంటే మీకు మొదట్లో చెప్పినట్టు రోజుకి 5,000 రూపాయల నుంచి 50,000 వరకు పెట్టుబడి లేని వ్యాపారంగా ఇచ్చాడు. ఆ వ్యాపారం మీకు నెక్స్ట్ పేజీలో పరిచయం చేస్తాను. ఓకే, అందరికీ కూడా మంచి డౌట్ ఉంటుంది. ఇదే మనం వ్యాపారం సీక్రెట్, బండి యొక్క ప్రత్యేకతలు. మన బండి యొక్క ప్రత్యేకతలు మనం మార్కెట్లో ఎప్పుడైతే మనం ప్రజెంట్ చేయగలుగుతామో ఇప్పుడు మనకి బండి మారితే బ్రతుకు మారుతుంది అనే టాపిక్ ఉంటుంది. బైక్ ఫ్యూచర్ కూడా తెలుస్తాం. ఫస్ట్ పాయింట్ బాడీ. మన బాడీ వచ్చేసి అక్రలిక్ ఫైబర్ మెటీరియల్తో తయారు చేస్తారు. ఇది అన్బ్రేకబుల్ ప్రోడక్ట్, మనిషి పైకెక్కి తొక్కినా కూడా విరగదు. ఇటువంటి గట్టి మెటీరియల్స్. ఇది రాబోయే రోజుల్లో మనకి గ్యాస్ సిలిండర్స్ కూడా ఈ యొక్క మెటీరియల్తోనే తయారు చేస్తారు. ఇది హెలికాప్టర్లు, విమానాలు తయారు చేసేటువంటి అంత క్వాలిటీ గట్టి మెటీరియల్ ఈ అక్రలిక్ పాలిమర్ ఫైబర్ మెటీరియల్. దీంట్లో ప్రత్యేకంగా మనకి రివర్స్ గేర్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. మామూలుగా 2 వీలర్ ముందుకు పోయి వెనక్కి రావాలంటే మనకి దిగి
కాలుతో కానీ లేదంటే దిగి కానీ వెనక్కి లాక్కుంటాం. ఇది అలా కాదు, విత్ లగేజ్తో పాటు రివర్స్ బటన్ నొక్కొని ఎక్సలేటర్ ఇచ్చామంటే విత్ లగేజ్తో పాటు వెనక్కి రావడం జరుగుతుంది. దీంట్లోనే అదేవిధంగా మనకి కొత్త టెక్నాలజీ యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఇచ్చాడు. థెఫ్టింగ్ అలారము, మన బండి దొంగతనం జరిగేదానికి అవకాశం ఉండదు. ఈ యొక్క బాడీలో మన ఏడిఎంఎస్ కంపెనీ ప్రత్యేకంగా మనకి డిజైన్ చేయడం జరిగింది. తర్వాత రెండోది మనకి మోటార్ అనేది చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్లో చాలా ప్రత్యేకమైనది. మన మోటార్ వచ్చేసి బోష్ కంపెనీ మోటారు. ఇది ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్తో మనకు అందించడం జరిగింది. మన బండి నీళ్ళల్లో పోయినా, వాటర్లో తడిసినా, వానలో తడిసినా ఏమీ కాదు, గ్యారంటీ వారంటీతో మనకి ఇవ్వడం జరిగింది. గ్యారంటీ పీరియడ్లో ప్రాబ్లం వస్తే కంపల్సరీ కొత్త మోటార్ మార్చిస్తారు. వారంటీ పీరియడ్లో ప్రాబ్లం వస్తే ఫ్రీగా సర్వీస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మనకి కంపెనీ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ. అదేవిధంగా మన బండి బయట పెట్రోల్ బండి సీసీల్లో కొలుస్తారు. అది 100 సీసీ, 125 సీసీ, 130 సీసీ, 150 సీసీ అని సీసీల్లో కొలుస్తారు. ఎలక్ట్రిక్ బండికి వచ్చేసరికి ఆర్పిఎంలో కొలుస్తారు. ఆర్పిఎం మీన్స్ రెవల్యూషన్ పర్ మినిట్. ఒక నిమిషానికి ఎన్ని చుట్లు తిరుగుతుందంటే కెపాసిటీ మన ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీ యొక్క 1800 ఆర్పిఎం నుంచి 4000 ఆర్పిఎం వరకు మన బండి యొక్క కెపాసిటీలు యొక్క మోడల్స్ని బట్టి మన బండి మోటార్ కెపాసిటీ మన ఏడిఎంఎస్లో మాత్రం ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. తర్వాత మనకందరికీ కూడా బాగా డౌటు బ్యాటరీ అంటే చాలా మందికి నెగిటివ్ థాట్ ఉంటుంది. బట్ ఆ నెగిటివ్ని మనం క్లారిటీ చేస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ బ్యాటరీ బండి మార్కెటింగ్లోకి వచ్చినప్పుడు యాసిడ్ బ్యాటరీస్ వాడేవాళ్ళు. యాసిడ్ బ్యాటరీస్ బాగా హీట్ అయితే మీకే తెలుసు ఏమవుతుందో, కాలిపోతుంది, పేలిపోతుంది. ఈ బ్యాటరీ వాడేటప్పుడు మనకి కాలిపోయినది, పేలిపోయినది వాస్తవము. తర్వాత కాలక్రమేణా మారంగా లెడ్ బ్యాటరీస్లోకి మారినారు. ఇది సీసం బ్యాటరీ. ఛార్జింగ్ ఎక్కువైతే బ్యాటరీ ఉబ్బిపోతూ ఉంటుంది. ఈ యొక్క బ్యాటరీ లెడ్ బ్యాటరీస్. ఈ యాసిడ్ బ్యాటరీస్, లెడ్ బ్యాటరీస్ వాడేటప్పుడు కాలిండేది, పేలిండేది, బ్యాటరీ ఉబ్బు అయిండేది, అంటే లావ్ అయిండేది వాస్తవము. ఇప్పుడు కాలం మారింది. మనమందరూ కూడా ఒకప్పుడు కీప్యాడ్ ఫోన్కి, ఒకప్పుడు కాయిన్ బాక్స్ ఫోన్కి, ల్యాండ్ ఫోన్కి తేడాలు ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్లోకి వచ్చేసినారు. ఈ ఫోన్లో వాడుతున్నటువంటి బ్యాటరీ ఏదో మనకు అర్థమైతే ఆటోమేటిక్గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడుతున్న బ్యాటరీ గురించి మీకు అర్థమైపోతుంది. మన బ్యాటరీ ఇప్పుడు వాడుతున్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్నటువంటి బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ, రెడాన్ కంపెనీ బ్యాటరీ. మన ఏడిఎంఎస్లో అద్భుతంగా మన లిథియం బ్యాటరీ వాడుతున్నారు. ఇది కూల్ బ్యాటరీ. మన ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లో 100% ఛార్జింగ్ అయిపోతే ఆటోమేటిక్గా ఏ విధంగా కట్ ఆఫ్ అయిపోతుందో అదే విధంగా కట్ ఆఫ్ అయినటువంటి లిథియం బ్యాటరీ మన ఏడిఎంఎస్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. అది కూడా రెడాన్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ బ్యాటరీ మనకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా గ్యారంటీ వారంటీతో మనకి ఇచ్చారు. అదే దీంట్లో ప్రత్యేకత ఏమంటే బ్యాటరీ కానీ మోటార్ కానీ గ్యారంటీ పీరియడ్లో ప్రాబ్లం వస్తే కొత్త పీస్ మార్చిస్తారు. వారంటీ పీరియడ్లో ప్రాబ్లం వస్తే ఫ్రీగా సర్వీస్ చేస్తారు. కానీ బ్యాటరీలో మన ఏడిఎంఎస్లో ప్రత్యేకత ఏమంటే అదర్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఈ లిథియం బ్యాటరీ కూడా వాడవచ్చు. కానీ మన ఏడిఎంఎస్ యొక్క ప్రత్యేకత ఏమంటే అది బయట వెహికల్లో మౌల్డెడ్ బ్యాటరీ ఉంటుంది. సపోజు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీ అంటేనే గుండె లాంటిది. ఉదాహరణకి ఒక 25,000 నుంచి 40,000-50,000 వరకు బ్యాటరీ కాస్ట్ ఉంటుంది. అదే బయట వెహికల్ బ్యాటరీ వాడామంటే కంపల్సరీ మౌల్డెడ్ బ్యాటరీ కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా కంపల్సరీ కొత్త బ్యాటరీ మనం మార్చుకోవాలి. కానీ మన ఏడిఎంఎస్లో ప్రత్యేకత ఏమంటే మన యొక్క బ్యాటరీ లోపల ఇది ఎలక్ట్రోడ్ సెల్స్ ఇచ్చేసాడు. ఒక సెల్ కాస్ట్ కనీసం అంటే ఒక 90 రూపాయల నుంచి 200 లోపల ఒక ఎలక్ట్రోడ్ సెల్స్ కాస్ట్ ఉంటుంది. ఆ యొక్క సెల్స్ ఒక 100 సెల్లు ఒకవైపు, ఇంకో 100 సెల్లు ఒకవైపు ఉంటాయి. ఇన్ కేసు ఆ వీక్ అయిన సెల్స్ మల్టీమీటర్ చెక్ చేసుకొని మనం ఏవైతే సెల్స్ వీక్ అయినాయో ఆ సెల్స్ని రీప్లేస్మెంట్ చేసుకొని కొత్త సెల్ ఇన్స్టాల్మెంట్ చేసుకుంటే బ్యాటరీ మొత్తం కొత్తదైపోతుంది. మంది చేంజ్డ్ బ్యాటరీ కాదు, రిపేరబుల్ బ్యాటరీ. అతి తక్కువ ఖర్చుతో మనము బ్యాటరీ ప్రాబ్లం అయినప్పుడు మనం రెడీ చేసుకునేదానికి అవకాశమైనటువంటి అరుదైనటువంటి ఈ యొక్క బ్యాటరీ కెపాసిటీ ఎలక్ట్రోడ్ సెల్ సిస్టాన్ని మన ఏడిఎంఎస్లో ప్రత్యేకంగా పొందుపరిచి ఇవ్వడం జరిగింది గౌరవ ఎండి గారు అశోక్ తంగడి గారు. అదేవిధంగా మనకి ఛార్జింగ్ ఎలా వస్తుంది? మన యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ మన ఏడిఎంఎస్ వెహికల్ ప్రత్యేకంగా 4 అవర్స్ ఛార్జింగ్ పెడితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. 2 యూనిట్లు పవర్ కన్జంప్షన్ అవుతుంది. మార్కెట్లో ఒక యూనిట్ వల్ల డొమెస్టిక్ పర్పస్ ₹5 ఉంది, ₹4, ₹5 ఉంది. యావరేజ్గా తీసుకుంటే కూడా 2 యూనిట్లకి ₹10 ఛార్జ్ అవుతుంది. 100 నుంచి 130, 140, 150 కిలోమీటర్లు వచ్చేటువంటి వెహికల్స్ కూడా మన ఏడిఎంఎస్లో ప్రత్యేకంగా ఉన్నాయి. అలా లెక్కేసుకుంటే మనకి ₹10 ఇంటూ 30 రోజులకి ₹300 అవుతుంది కరెంటు బిల్లు. 300 ఇంటూ 12 నెలలకి 3,600 అవుతుంది 1 ఇయర్ ఈ బిల్లు. జీరో మెయింటెనెన్స్. పెట్రోల్ పోసే పని లేదు, ఆయిల్ మార్చే పని లేదు, క్లచ్ పెట్లు రిపేర్ మెయింటెనెన్స్ అంటూ ఉండదు. జీరో మెయింటెనెన్స్. మనకి ఒక సంవత్సరానికి ₹3,600 డబ్బులు అవుతుంది ఓన్లీ కరెంటు బిల్లు.
కంపేర్ టు పెట్రోల్ బండి వేస్తే ఒక 100 కిలోమీటర్లు జర్నీ చేయాలంటే తక్కువలో తక్కువ అన్నా కూడా బాగా మైలేజ్ వచ్చే బండి లెక్కేసుకున్నా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మన యొక్క పెట్రోల్ రేటు 1 లీటరు ₹110 ఉంది. యావరేజ్గా తీసుకుంటే కూడా ₹100 వేసుకున్నా కూడా ఈజీగా తీసుకుంటే 100 కిలోమీటర్లు జర్నీ చేయాలంటే ఒక మంచి మైలేజ్ వచ్చే బండి తీసుకున్నా కూడా 100 కిలోమీటర్లు జర్నీ చేయాలంటే ₹200 ఈజీగా అప్రాక్సిమేట్లీ పెట్రోల్ పోయాలి. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. 200 ఇంటూ 30 రోజులకి ₹6,000 నెలకు అయిపోతుంది. 6,000 అంటే 12 నెలలకి 72,000 ఓన్లీ పెట్రోల్కి అవుతుంది. ప్లస్ పెట్రోల్ బండి మెయింటెనెన్స్ ఉంటుంది. పెట్రోల్ బండి మెయింటెనెన్స్ ఉంటుంది ఒక 1 ఇయర్కి. అప్రాక్సిమేట్లీ ఒక 2.5 కిలోమీటర్ దాటితే ఆయిల్ మార్చాలి. బండి పికప్ లేదంటే క్లచ్ పెట్లు మార్చాలి. వీటన్నిటి కూడా పరిగణనలోకి తీసుకొని సుమారుగా సంవత్సరానికి ₹1,00,000 వరకు మనకి పెట్రోల్ బండి ఖర్చు వస్తుంది. ఇది అందరికీ కూడా తెలిసిన విషయం. ఇది తక్కువ అంటే చాలా ఎక్కువ ఈ పల్సర్, బుల్లెట్ ఇలాంటివి అయితే ఎక్కువగా మైలేజ్ తక్కువ వస్తాయి కాబట్టి ఇది మెయింటెనెన్స్లో దగ్గర 1.5-2 లక్షలు కూడా వస్తుంది 1 ఇయర్కి. బట్ నేను బాగా మైలేజ్ వచ్చే బండిని ఉదాహరణగా తీసుకొని మీకు ఈ పరిచయం చేశాను. 100 కిలోమీటర్లకి ₹200 ఈజీగా అవుతుందనేసి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి వెహికల్స్కి మనము పెట్రోల్ బండి నుంచి ఎలక్ట్రిక్ బండికి మారడం వల్ల పర్యావరణాన్ని కాపాడచ్చు, అట్ ది సేమ్ టైము డబ్బు సేవ్ చేసుకోవచ్చు. ఇది అన్ని వెహికల్స్లో అంటే బయట దొరికేటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్లో అన్ని మోడల్స్లో కూడా మనకి ఈ ఫీచర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకి ఏడిఎంఎస్ అనే కంపెనీ ద్వారా ఈ ఫీచర్స్ ఇస్తూ ఈవీ వెహికల్స్ని మనకి సరికొత్త రూపాలతో మనకు అందిస్తూ ఈ యొక్క పెట్రోల్ బండి నుంచి ఎలక్ట్రిక్ బండికి మారడం వల్ల ఒక పెట్టుబడి లేని వ్యాపారం కూడా ఇచ్చాడు. ఆ వ్యాపార అవకాశాన్ని కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇప్పుడు మీకు ఈ పెట్టుబడి లేనటువంటి వ్యాపారాన్ని మీకు పరిచయం చేస్తా. పెట్రోల్ బండి నుంచి ఏడిఎంఎస్ బండి తీసుకోవడం వల్ల మనకి ఒక రోజుకి 5,000 నుంచి 50,000 సంపాదించేటువంటి ఒక పెట్టుబడి లేని వ్యాపారం ఉంది. ఒకటి, ఈ బండి తీసుకోవడానికి మనకి 3 విధాలైనటువంటి అవకాశాలు ఉంది. ఒకటి, నెట్ క్యాష్ కట్టి బండి తీసుకోవచ్చు. 2, ఈఎంఐ ద్వారా బండి తీసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్లు మన భారతదేశంలో ఏ షోరూమ్స్లో వెళ్ళినా, అది పెట్రోల్ షోరూమ్ కావచ్చు, ఈవీ షోరూమ్ కావచ్చు, అన్ని షోరూమ్స్లో కూడా ఈ 2 అవకాశాలు ఉంటాయి. కానీ మన భారతదేశంలో పేద మధ్యతరగతి వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా డెవలప్మెంట్ చేయడానికి ఒక మంచి వ్యాపార అవకాశాన్ని, పెట్టుబడి లేని వ్యాపార అవకాశాన్ని ఇవ్వడానికి మన ఏడిఎంఎస్ కంపెనీ ముందుకు వచ్చి 3వ ఆప్షన్ అయినటువంటి ఒక అవకాశం కల్పించింది. ఇది అడ్వాన్స్ బుకింగ్ ఆప్షన్. ఈ 3 ఆప్షన్లో దేంట్లోకి వచ్చినా మనము ఈ యొక్క రోజుకు 5,000 నుంచి 50,000 సంపాదించేటువంటి ఒక పెట్టుబడి లేని వ్యాపార అవకాశానికి ఎంటర్ అయినట్టు అవకాశం. ఈ సువర్ణ అవకాశం మీరు తీసుకున్నట్టు. కంపెనీ ఈ యొక్క వ్యాపార అవకాశం రోజుకి ₹5,000 నుంచి ₹50,000 ఏ విధంగా ఇస్తుందనేది అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. బట్ ఆ యొక్క ఇన్కమ్ మార్గం మీకు తెలియజేస్తా. మనకి కంపెనీ డైరెక్ట్గా రెఫర్ చేస్తే అది క్యాషా, ఈఎంఐయా, బుకింగా 3 ఆప్షన్లో దేంట్లో రెఫర్ చేసినా కూడా డైరెక్ట్ రెఫరల్ ఎన్నైనా రెఫర్ చేసుకోండి. ఒక రెఫరల్కి ₹5,000 కంపెనీ మనకి అకౌంట్కి ఇస్తుంది. విత్ TDS కట్ అయ్యి వైట్ మనీ ఇస్తూ ఉంది. అదేవిధంగా మనం దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉంది. మనం పని చేయకపోయినా కూడా విత్ టీమ్ ద్వారా వర్క్ జరుగుతూ ఉంటే మనకి ఒక టీమ్కి అంటే మ్యాచింగ్ అంటే ఒక జత, ఒక టీమ్ బోనస్ అంటారు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనొచ్చు. ఒక మ్యాచింగ్ కంటే ఒక జతకి ₹3,000 ఇస్తుంది. ఈ 2 ఇన్కమ్స్ మనకి ఆ గతంలో జరిగినటువంటి ఈ 30% పబ్లిసిటీకి ఇచ్చేటువంటి ఆ యొక్క పబ్లిసిటీ డబ్బుల్ని ఈ యొక్క డబ్బుల్ని మనకి ఇస్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఇన్కమ్ ఎలా ఇస్తుంది ఇప్పటికే మీకు అర్థమైంటుంది. ఇది ఇన్కమ్ స్ట్రక్చర్. ఇది మనకి ఆదాయ మార్గం వచ్చేటువంటి ఇన్కమ్. ఇప్పుడు అనే ప్లేస్లో మీరు ఈ 3 ఆప్షన్లు దేంట్లోనే వచ్చి ఉండొచ్చు. క్యాష్ ఆర్ ఈఎంఐ, బుకింగ్ 3 ఆప్షన్లు దేంట్లోకి వచ్చిన కంపెనీ మీకు ఆపర్చునిటీ ఐడి నెంబర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక నెంబర్ ఇచ్చింటుంది. అది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మీ యొక్క సీనియర్స్ దాని ద్వారా తీసి ఇవ్వగలుగుతారు. ఓకే, మీకు తెలిసినటువంటి ఒక 2 వ్యక్తులకి ఈ వ్యాపార అవకాశాన్ని పరిచయం చేయమని చెప్పేసి మీ యొక్క సీనియర్స్ చెప్తూ ఉంటారు. కానీ నేనేమంటానంటే ఈ వ్యాపార అవకాశంలో ఒక 2 కాదు, ఇక్కడ ఎన్ని ఆప్షన్లు ఉన్నాయో 3 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి మీకు క్లారిటీగా అర్థమయ్యేదాని కోసము 3 రెఫర్ చేయాలని నేనైతే ప్రమోట్ చేస్తాను. ఒకటి ఏబిసి అనుకుందాం, 3 రెఫర్ చేశారనుకుందాం. 3కి ప్లాను మీ యొక్క సీనియర్ ద్వారా చెప్పించినట్టయితే, అంటే వివరంగా వాళ్ళకి క్లారిటీ ఇచ్చినట్టయితే ఏబిసి 3కి పూర్తిగా అర్థం చేపిస్తే, ఒకరు ఫస్ట్ వచ్చినటువంటి ఏ అనే వ్యక్తి నెట్ క్యాష్ కట్టి బండి తీసుకున్నారు. కానీ రెఫర్ చేసింది ఎవరు? మీరు. కాబట్టి ₹5,000 కంపెనీ మీకు ప్రొవైడ్ ఇస్తూ ఉంది. అదేవిధంగా బి అనే వ్యక్తి ఈఎంఐ ద్వారా బండి తీసుకున్నారు. డౌన్ పేమెంట్ కట్టేసి ఈఎంఐ ద్వారా బండి తీసుకున్నారు.
ఈఎంఐ ద్వారా బండి తీస్తే కూడా అతను కూడా అంటే రెఫర్ చేసింది ఎవరు, అనే ప్లేస్లో ఉన్నటువంటి మీరు కాబట్టి ఈఎంఐ ద్వారా బండి తీపించినా కూడా 5,000 రూపాయలు కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా సి అనే వ్యక్తిని రెఫర్ చేశారు. ఆయన నెట్ క్యాష్ లేదు, ఈఎంఐ ద్వారా ఇప్పుడే తీసుకోను, నాకు ఇదేదో రోజుకి 5,000 నుంచి 50,000 ఇన్కమ్ ఉండదు, నాకు ఈ బిజినెస్ నచ్చిందనే ఉద్దేశంతో అడ్వాన్స్ బుక్ చేసుకుంటా, నేను ఎప్పుడైనా బండి తీసుకునేటప్పుడు నా యొక్క బండి యొక్క టోటల్ కాస్ట్ పైన నేను బుక్ చేసినటువంటి డబ్బులు లెస్ చేస్తారు, కావున నేను ఈ అడ్వాన్స్ బుకింగ్ నాకు నచ్చిందనే ఉద్దేశంతో అడ్వాన్స్ బుక్ చేసుకొని వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అడ్వాన్స్ బుక్ చేశారంటే అర్థమేమి, బండి తీసుకుంటారని అర్థము. కానీ 3 ఆప్షన్లు దేంట్లోకి వచ్చే అంటే అడ్వాన్స్ బుక్ చేయించినా కూడా మీరు సేల్ చేయించినట్టు అర్థము. కంపెనీ అడ్వాన్స్ బుక్ చేపిస్తే కూడా 5,000 రూపాయలు కంపెనీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ముగ్గురిని రెఫర్ చేయడం వల్ల 5,000, 5,000, 5,000 15,000 రూపాయలు ఓన్లీ యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది. బట్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉంది. లెఫ్ట్ ఒక సేల్, రైట్ ఒక సేల్ జరిగింది. ఒక జతకి అంటే మ్యాచింగ్ అన్నా, జత అన్నా, టీమ్ బోనస్ అన్నా ఒక జతకి 3,000 రూపాయలు కంపెనీ ఇస్తుంది. ఇక్కడ చూడండి స్ట్రక్చర్లో లెక్కేస్తే 15,000 యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ప్లస్ 3,000 ఈక్వల్ టు అంటే 18,000 రూపాయలు మనకి 24 అవర్స్ అంటే 72 వర్కింగ్ అవర్స్లో మనకి విత్ టీడీఎస్ కట్ అయ్యి వైట్ మనీ మన అకౌంట్కి రావడం జరుగుతుంది. ఈ అద్భుతమైనటువంటి పెట్టుబడులైన వ్యాపారము మన ఏడిఎంఎస్లో మనకు తీసుకురావడం జరిగింది. ఓకే, దీంట్లో మనకి పేర్ ఇన్కమ్ ఇలా టీం డెవలప్మెంట్ అవుతుంది. ఏ టీంలో 3 సేల్స్, బి టీంలో 3 సేల్స్ వచ్చాయంటే మనకి ప్యాసివ్ ఇన్కమే 9,000 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్లో ఏ టీంలో ఒక 3 సేల్స్ వచ్చిన వాళ్ళకి, బి టీంలో 3 సేల్స్ వచ్చిన వాళ్ళకి అప్పుడు ఏ అనే వ్యక్తికి 18,000 వచ్చి ఉంటుంది, బి అనే వ్యక్తికి 18,000 వచ్చి ఉంటుంది. కానీ మనకేం లాభం అంటే మన ఏ టీంలో బి టీంలో సేల్స్ వచ్చాయి కాబట్టి మన యొక్క లెఫ్ట్ రైట్ అంటే ఏ టీము బి టీంలో వచ్చినటువంటి సేల్స్ని పరిగణనలోకి తీసుకొని మ్యాచింగ్ ఇన్కమ్గా టీమ్ బోనస్ని 3 సేల్స్ వచ్చే 9,000 రూపాయలు మనకు అకౌంట్కు రావడం జరిగింది. ఇలా టీం డెవలప్మెంట్ అయ్యే కొద్దీ మనకి కంటికి కనపడకుండానే ఎక్కడో టీం వెళ్ళిపోతుంటుంది. బండి అనేది ఎవరికైనా నీడ్ కాబట్టి, ఇప్పుడు నిత్యావసర వస్తువు కాబట్టి ప్రతి ఒక్కరికి, ఉద్యోగస్తులకి, రైతులకి, మహిళలకి మనకి రకరకాల మోడల్స్లో మీకు వెహికల్స్ కూడా చూపిస్తాను. ఇన్ని రకాల మోడల్స్ మన ఇండియాలో ఏ కంపెనీలో లేదు, కానీ మన ఏడిఎంఎస్లో మాత్రం ఉంది. దీన్ని గ్రహించి పూర్తి స్థాయిలో మీరు బండి మారితే బ్రతుకు మారుతుంది. బట్ ఇలా టీం డెవలప్మెంట్ కొద్దీ 10 మ్యాచ్ అయితే 30,000, 30 మ్యాచ్ అయితే 90,000, 50 మ్యాచ్ అయితే 1,50,000, 100 మ్యాచ్ అయితే 3 లక్షలు, 250 మ్యాచ్ అయితే 7.5 లక్ష, 500 మ్యాచ్ అయితే 15 లక్షలు, 1000 మ్యాచ్ అయితే 30 లక్షలు, 2,500 అయితే 75 లక్షలు, 5,000 మ్యాచ్ అయితే 1.5 కోటి, 10,000 మ్యాచ్ అయితే 3 కోట్ల వరకు ఇదంతా కూడా మనకు వైట్ మనీ అకౌంట్కి వస్తుంది. కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా ప్యాసివ్ ఇన్కమ్. బండి మారితే బ్రతుకు మారుతుంది. ఇదే కాకుండా మన కంపెనీలో మనము సపోజ్ ఉదాహరణకి మనం అడ్వాన్స్ బుకింగ్లో వచ్చామనుకుందాం, 16,000 రూపాయలు కట్టి అడ్వాన్స్ బుక్ చేసుకుంటే మనకు ఒక రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. మన యొక్క బుక్ చేసినటువంటి అమౌంట్ ఎనీ వెహికల్ 23 మోడల్స్ ఉన్నాయి, ఆ వెహికల్స్ ఏ వెహికల్ అని తీసుకోవచ్చు. తీసుకున్న బండి ఎప్పుడైతే తీసుకుంటారో మీరు బుక్ చేసిన క్షణం నుంచి లైఫ్లో ఎప్పుడన్నా బండి తీసుకోండి. ఆ బండి తీసేటప్పుడు మీరు బుక్ చేసినటువంటి అమౌంట్ బండి యొక్క టోటల్ కాస్ట్ పైన ఎనీ వెహికల్ 23 మోడల్స్లో ఏ వెహికల్ అని తీసుకోండి, బండి యొక్క టోటల్ కాస్ట్ పైన మీ యొక్క 16,000 లెస్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ క్యాష్ ఆర్ ఈఎంఐ కట్టి మీరు బండి తీసుకోవచ్చు. దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏమంటే మనకి ఈ బుక్ చేసి ఒక ఉదాహరణకి మనం బుకింగ్లో వచ్చామనుకుందాం, దానికి జిఎస్టీ 2,880 రూపాయలు కడితే మనకి టోటల్గా 18,880 రూపాయలకి మనకి 101 అసెన్షియల్ ప్రోడక్ట్ మనకు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు వాడేటువంటి నిత్యావసర వస్తువులు మనకి కంపెనీలో ఉచితంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి ఈ 18,880 రూపాయలకి ఫ్రీ వస్తువులు ఇచ్చేది కాకుండా మనకి అదనంగా డబల్ బెనిఫిట్గా మళ్ళా బండి తీసేటప్పుడు కూడా మనకి 16,000 రూపాయలు లెస్ చేస్తుందంటే ఈ కంపెనీ ఎంత లీగాలిటీగా పోతుందో ముందుకెళ్తుందో మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకొని తెలియజేస్తూ మీరు అద్భుతంగా మంచి ఇన్కమ్ సోర్స్ని ఎందుకోవడానికి ఒక పెట్టుబడి లేని వ్యాపారము ఈ ఇన్కమ్ ప్లాన్లో మీకుందని మేమైతే విశ్వాసం తెలియజేస్తున్నాం. అదే కాకుండా మనకి అదే జిఎస్టీ పే చేసినటువంటి అమౌంట్ని మనకి 4 రకాల కూపన్స్లో మనకి వ్యాలెట్లోకి తీసుకొని మన యొక్క కూపన్స్ రూపంలో వచ్చినటువంటి ఆ డబ్బుల్ని ఆల్ ఆన్లైన్ సర్వీస్ను కూడా మనం పొందొచ్చు. జొమాటో, స్విగ్గీ, ఫుడ్ ఆర్డరు, మనకు ఏదైనా బస్ బుకింగు, ట్రావెల్స్,
అదేవిధంగా షాపింగ్స్, మనకి రకరకాల ఆన్‌లైన్ సర్వీస్‌ను కూడా మన ఏడీఎంఎస్ డబ్బుల ద్వారా మనం ఉచితంగా పొందొచ్చు. ఇటువంటి గొప్ప గ్రేట్ ఆపర్చునిటీ మన ఏడీఎంఎస్‌లో ఇచ్చారంటే మన యొక్క ఎండీ గారికి ఆ దూరదృష్టి, ఆయన చేసినటువంటి వర్కు మన పేద మధ్యతరగతి వాళ్ళకి భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర భారతదేశంలో 140 కోట్లు ఉన్నటువంటి జనాభాలో ఈ పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉన్నారని గ్రహించి వీళ్ళని ఆర్థికంగా, సామాజికంగా డెవలప్‌మెంట్ చేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ ఏడీఎంఎస్ ద్వారా మనకి ఈ పెట్టుబడులనే వ్యాపారాన్ని మనకు అందించడం జరిగింది. ఇది కూడా మనము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి సహకారంతో, అన్ని అనుమతులతో మనం వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కావున దయచేసి మీరందరూ కూడా గుర్తెరిగి దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్తారని తెలియజేసుకుంటూ, మనకి లీగాలిటీ పరంగా వస్తే అన్ని రకాలైనటువంటి అనుమతులు మన ఏడీఎంఎస్ కంపెనీకి ఉండాది. ఇది మీరందరూ కూడా గుర్తించొచ్చు. ఇక్కడ మన సౌత్ ఇండియా ప్రమోటర్, మన ఏడీఎంఎస్ గ్రేట్ లీడర్ అనేటువంటి ఎంఎన్ రెడ్డి సార్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రేట్ లీడరు ఎంఎన్ రెడ్డి సార్ గారికి ఈ సమయంలో పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. కానీ ఈ అవకాశాన్ని ఇది పిక్ ఎక్కడంటే మన చిత్తూరు జిల్లాలో, మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లాలో పెనుమూరు మండలంలో హెడ్ క్వార్టర్‌లో మనకి అడ్వాన్స్ బుకింగ్ ఆప్షన్, అంటే మనకి ఏడీఎంఎస్ బుకింగ్ ఆప్షన్ ఓపెన్ చేసుకుంటే బాగుంటుందని మన యొక్క గ్రేట్ లీడరు మన గవర్నమెంట్ సెక్టార్‌లో సర్వీస్ చేసుకుంటూ ఫీల్డ్ అసిస్టెంట్‌గా జాబ్‌ని రిజైన్ చేసి ఈ యొక్క బుకింగ్ ఆఫీస్‌ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ వెంకటేశ్వర్లు సారు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఇక్కడ ఆ రోజు బుకింగ్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు సెమినార్స్ కండక్ట్ చేసినటువంటి సబ్జెక్ట్‌లో ఇక్కడ అందరూ లీడర్సు, ఆరుముఖం సార్ ఉన్నారు, వంశీ గారు ఉన్నారు, అదేవిధంగా ఆమోస్ బాలాజీ గారు ఉన్నారు, ప్రేమ్ సార్ ఉన్నారు, ఈశ్వర్ రెడ్డి సార్ ఉన్నాడు, అదేవిధంగా మనకి ఆనంద్ సారు, వివిధ మహిళా లీడర్స్ అందరూ కూడా ఈ యొక్క టీంలో ఉన్నారు. బట్ ఆ రోజు తీసినటువంటి పిక్ ఇది. ఇది అందరికీ కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉందని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రస్తుతం చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారు సార్ గారు వచ్చి గంగాధర నెల్లూరు షోరూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణలో మేము సైతమని ముందుకు వచ్చినటువంటి అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, గంగాధర నెల్లూరు శాసనసభ్యులు గౌరవనీయులు విఎం థామస్ గారు కూడా ఈ యొక్క షోరూమ్ ఓపెనింగ్కి వచ్చి మనకి ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గవర్నమెంట్ని అనుసంధానం చేసుకుంటూ వారి యొక్క సలహాలు, సూచనలతో మనం ఈ యొక్క వ్యాపార అవకాశాన్ని గణనీయంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ గౌస్ సార్ కూడా ఉన్నారు, ఆ రోజు ఓపెనింగ్కి వచ్చారనమాట. అదేవిధంగా మన యొక్క రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ యొక్క ఈవీ వెహికల్స్ పైన పూర్తి అవగాహన కల్పిస్తూ రాబోయే రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఈ యొక్క రాయితీని కానీ ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం కూడా తీయాలనేసి మన యొక్క ఏడీఎంఎస్ బ్రోచర్ని పరీక్షిస్తున్నటువంటి ఈ ఫోటో ఇది. ఇక్కడ పక్కనే సార్ గారికి ఆ బ్రోచర్ నేను ఇస్తూ వివరిస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా రకరకాల డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన అవగాహన కల్పిస్తున్నారు. ఈ యొక్క రిటైర్డ్ ఆర్మీ అయినటువంటి మన యొక్క పీలేరులో షోరూమ్ ఏర్పాటు చేసినటువంటి గ్రేట్ లీడర్ సార్ గారు కూడా మనకి ఆ రోజు షోరూంలో మీటింగ్ కండక్ట్ చేసి ఆ రోజు సన్మానం చేస్తున్నటువంటి పిక్ ఇది. చిత్తూరు జిల్లాలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెస్ట్ ట్రైనరు, పర్యావరణ పరిరక్షణ కోసము, మన యొక్క అవేర్నెస్ కోసము కలెక్టర్ గారి దగ్గర నుంచి బెస్ట్ ట్రైనర్ అవార్డుగా తీసుకున్నటువంటి శుభ సందర్భంలో ఈ యొక్క పిక్. ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈ యొక్క పర్యావరణ పరిరక్షణలో మేము సైతమని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ వెహికల్స్ని తీసుకున్న వాళ్ళని సన్మానం చేస్తున్నటువంటి శుభ సందర్భంలో నగిరి నియోజకవర్గంలో నగిరి షోరూంలో ఈ యొక్క పిక్. మనకి అవర్ గోల్స్ రాబోయే రోజుల్లో కమింగ్ సూన్ ఈ ట్రాక్టర్ కూడా లాంచ్ అవుతోంది, ఈ కార్ కూడా లాంచ్ అవుతోంది. ఒక సాధారణమైనటువంటి వెహికల్స్ నుంచి హెవీ వెహికల్స్ వరకు మన ఏడీఎంఎస్లో రాబోయే 2030-35 దృష్టిలో ఉంచుకొని కాలానికి అనుగుణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని డిజైన్ చేస్తున్నటువంటి ఒక గొప్ప కంపెనీ మన ఏడీఎంఎస్ అని కూడా తెలియజేయచ్చు. మన కంపెనీలో వివిధ రకాల మోడల్స్ ఉన్నాయి. అదేవిధంగా దీంట్లో మనకి సూపర్ సేవింగ్స్, సూపర్ జిఎస్టీ అనే కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ కూడా మనకి ఒక మంచి కార్యక్రమం వచ్చింది. మన ఏడీఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన కూడా సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ కూడా మనకి జిఎస్టీ కూడా తగ్గించి మనకు అద్భుతమైన డిజైన్లో మనకు వెహికల్స్ అందిస్తుంది. ఈ యొక్క ఏడీఎంఎస్ ప్లాన్లో రోజుకి 5,000 నుంచి 50,000 సంపాదించేటువంటి ప్లాన్ ఉంది.
రోజుకి 50,000 సంపాదించే సీక్రెట్ ఉంది. అదేవిధంగా రోజుకి 1.5 లక్ష సంపాదించే సీక్రెట్‌గా ఉంది. ఆ విషయము ఒక లీడర్ లైన్ వాళ్ళకి అందరికీ కూడా అర్థమవుతుంది. సింగిల్ ఐడీతో మీరు ఎంటర్ అయ్యారంటే ఇద్దరిని డెవలప్‌మెంట్ చేస్తే కింద టీమ్ డెవలప్‌మెంట్ అయ్యి ఏ టీమ్‌లో 17, బి టీమ్‌లో 17 వస్తే మీ యొక్క ఇన్‌కము రూ. 50,000 పర్ డే ఇన్‌కమ్ వస్తుంటుంది. అంటే టీమ్ యొక్క ఎఫర్ట్‌ని బట్టి ఎవ్రీ డే 17 ఐడీలు లెఫ్ట్, 17 ఐడీలు రైట్ వచ్చాయంటే ఏ టీంలో 17 వచ్చాయి. ఈరోజు ఏ టీంలో 17 ఐడీలు, బి టీంలో 17 వచ్చాయంటే మీకు ఇన్కమ్ వచ్చేసి రూ. 50,000 ఇన్కమ్ వస్తుందని మీరు గుర్తిరగాలి. అదేవిధంగా ట్రైప్యాడ్ ప్లాన్ మీ యొక్క ఐడి అనే ప్లేస్ మీదే ఉంటుంది, ఏ అనేది మీదే ఉంటుంది, బి అనేది మీదే ఉంటుంది. బట్ ఈ ట్రైప్యాడ్లో వచ్చినటువంటి వ్యక్తులకి ఒక మంచి ఆపర్చునిటీ ఏమంటే ఒక రోజుకి ఈ సింగిల్ ఐడీలో వస్తే టీమ్ డెవలప్మెంట్ అయిన రోజు ఒక రోజుకి ఏ టీంలో 17, బి టీంలో 17 వస్తే 50,000 ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏ టీము, బి టీము మీదే ఉంటుంది, అనేది మీదే ఉంటుంది. ట్రైప్యాడ్ ఇప్పుడు సపోజు ఏ టీంలో ఏ టీంలో లెఫ్ట్ 17, రైట్ 17 వచ్చినాయి. ఆల్రెడీ ఏ టీంకి మీకు 50,000 వస్తుంది. బి టీంలో లెఫ్ట్ 17, రైట్ 17 వచ్చినాయి. మీకు బి టీంలో కూడా 50,000 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఐడీలకి ఏ ఐడికి, బి ఐడికి రెండింటికి 50,000 వచ్చిన అనే ప్లేస్లో ఉన్నటువంటి మీ యొక్క ట్రైప్యాడ్ ఫస్ట్ ఐడికి ఒక 50,000 వస్తుంది. ఈ ట్రైప్యాడ్లో వచ్చినటువంటి 3 ఐడీలో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ 1,50,000 రోజుకు సంపాదించేటువంటి ఈ పెట్టుబడులనే వ్యాపారం ఏడిఎంఎస్లో మీ ముందుకు తీసుకొచ్చింది గౌరవ ఎండి గారు అశోక్ తంగడి గారి యొక్క ఆలోచన విధానాన్ని, దూరదృష్టిని మనమందరూ కూడా గ్రహించి ముందుకెళ్తే బాగుంటుందని ప్రత్యేకంగా కోరుకుంటూ, ఇద్దరం డెవలప్మెంట్ చేస్తే రోజుకి 50,000, నలుగురం డెవలప్మెంట్ చేస్తే రోజుకి 1.5 లక్ష సంపాదించేటువంటి ఈ యొక్క సీక్రెట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది గౌరవ ఎండి గారు మన తిరుపతి మీటింగ్కి వచ్చినప్పుడు పోయిన నెల అంటే ఆగస్టు 2025 13వ తేదీ మన తిరుపతి మీటింగ్కి వచ్చినప్పుడు రేణిగుంట విమానాశ్రయంలో సార్ గారిని రిసీవ్ చేసుకున్నటువంటి అప్పటి పిక్ ఇది. దయచేసి గుర్తుపెట్టుకోండి. సార్ గారు ఎవరిని పోయినా చాలా ఆప్యాయంగా, ప్రేమగా, చాలా అద్భుతంగా మనం దగ్గర చేసుకొని మన కుటుంబ సభ్యుల్లాగా భావించి మనల్ని అందరినీ కూడా ఒక మంచి విజన్ కలిగినటువంటి లీడర్లను తయారు చేయడానికి ఈ యొక్క ఫోటోనే నిదర్శనం అని కూడా మీకు అందరికీ కూడా తెలుసుకున్నటువంటి వెహికల్స్, ఎండి గారి యొక్క సందేశము, మన కంపెనీకి బెస్ట్ రివార్డ్స్ రావడం జరిగింది. అదేవిధంగా మన కంపెనీలో వివిధ రకాల మోడల్స్ విభిన్నమైనటువంటి రంగుల్లో మనకు కావాల్సినటువంటి మోడల్స్లో మనకి అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త మోడల్స్ మనకి వ్యాపారస్తుల్ని, ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని మనకి ఈ యొక్క బండ్లు డిజైన్ చేయడం జరిగింది. రైతుల్ని దృష్టిలో ఉంచుకొని చిన్నపాటి మన యొక్క లగేజ్ వెహికల్స్ని సాతి అనే వెహికల్స్, అదేవిధంగా వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకొని సాతి ప్లస్ వెహికల్స్ కూడా మన ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా యువతను దృష్టిలో ఉంచుకొని ఆల్ఫా వెహికల్స్, అదేవిధంగా బ్రావో వెహికల్, అదేవిధంగా బ్రావో 2.0 వెహికల్, అదేవిధంగా మనకి ఆటోసు అన్నీ కూడా లగేజ్ ఆటో, మన యొక్క మేనేజ్మెంటు, కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనము వీక్షించవచ్చు వెబ్సైట్లో. కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు సమయం చాలా విలువైంది, వేస్ట్ చేయొద్దండి. ప్రతి ఒక్కరు కూడా చివరగా ఈ యొక్క పర్చేజ్ ఆర్డర్ బుకింగ్ అప్లికేషన్ మనము బుకింగ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్ తీసుకొని వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని, నిజంగా మీరందరూ కూడా భారతదేశ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యమైనందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం, సుస్వాగతం. జై ఏడిఎంఎస్, జై ఏడిఎంఎస్.